నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కొండాపై కాంగ్రెస్ గుస్సా, పార్టీ నుంచి అవుట్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సీనియర్ పొలిటీషియన్ కొండా సురేఖ గురించి చేస్తున్నాము అని చెప్పి. ఎస్, టైటిల్లో పెట్టినట్టుగా ప్రస్తుతం ఆవిడ పరిస్థితి కాంగ్రెస్ నుంచి పదవి ఉంటుందా ఊడుతుందా అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఎందుకని అంటే పూర్తిగా 100% ఆవిడ కుమార్తె కొండా సుస్మితా పటేల్ వల్లనే అని చెప్పి తెలుస్తుంది అందరికీ. అంటే ఈ వ్యవహారం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అందరికీ సన్ స్ట్రోక్ తగిలితే కొండా సురేఖకి మాత్రం డాటర్ స్ట్రోక్ తగిలినట్టుగా అనిపిస్తోంది. మీరేమంటారో దాని మీద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో అయితే విషయం ఏంటంటే కొండా సుస్మితా పటేల్ ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. కొండా సురేఖ పుట్టినరోజు పురస్కరించుకుని కొండా సుస్మితా పటేల్ వాళ్ళ నియోజకవర్గంలో లేదా వాళ్ళకి పట్టున్న చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో భాగంగా సుస్మితా పటేల్ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో అవి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. నిజానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కదా. ఇది ఆత్మహత్య సదృశ్యం లాంటిది కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీకి. ఏమని వ్యాఖ్యలు చేశారంటే, రేవంత్ నీకు కళ్ళు నెత్తికెక్కినయా అని చెప్పేసి మాట్లాడారు. ఒక సీఎంని పట్టుకొని అలా మాట్లాడటం ఏమన్నా సమంజసంగా ఉంటుందా? ఎంత జాతీయ పార్టీ అయితే మాత్రం. ఇదే ప్రాంతీయ పార్టీలో అయితే ఈ పార్టీకి చీటీ జించేసి ఇసిరి బయటపడేయటం కూడా అయిపోయి ఉండేది. కానీ జాతీయ పార్టీ కాబట్టి ఇంకా ఉపేక్షించారు. కానీ మరీ అంత ఉపేక్షించలేదులేండి. ఆవిడకి ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారు. ఈవిడ వ్యాఖ్యలు చేయటం వల్ల, సుస్మితా పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల సురేఖ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అందుకే నేను అన్నాను డాటర్ స్ట్రోక్ తగులుతోంది కొండా సురేఖకి అని చెప్పి. సో విషయానికి వెళితే ఏమంది ఈవిడ అనేది ఒకసారి చూద్దాం. ఒకవైపు జెన్జీ టికెట్లు అంటావు, మరోవైపు డైపర్లు వేసుకుని తిరుగుతున్న రేవూరికి టికెట్ ఇస్తానంటావు అని చెప్పి మాట్లాడారు. అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఇస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినట్టున్నారు. దానికి ఈవిడ కోపంతో రగిలిపోతున్నారు, ఊగిపోతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడే అనుకుందాం. వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. సీఎం ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఆయన అమెరికా పర్యటనకు కూడా వెళ్ళాలనుకుంటున్నారు, కానీ కుదరలేదు. ఆయన తిరిగి ఆదివారానికి తెలంగాణకు వచ్చేస్తారని కూడా తెలుస్తుంది. సో ఈలోపు ఆగలేకపోయారా? ఈలోపు వెయిట్ చేయలేకపోయారా? రాజకీయాలలో కాస్త ఓర్పు ఉండాలి. ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొండా సురేఖ ఎగ్జాంపులే అది కూడా. ఏమాత్రం ఓర్పు లేకుండా గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయారు చూసారా? ఆ టైంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి చనిపోతే రోసయ్యని సీఎంగా చేసింది పార్టీ అధిష్టానం. వెంటనే అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి రాజీనామా ఇచ్చేసి నేను ముఖ్యమంత్రి రోసయ్య మొహం చూడటానికి కూడా ఇష్టపడను అని చెప్పింది. ఆ తర్వాత కొండా సురేఖ రాజీనామానైతే వాళ్ళు ఆమోదించేశారు. కానీ మళ్ళీ పార్టీలోకి వద్దాము అనుకుంటే రోసయ్య మొహం చూడటానికి ఇష్టపడను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని పార్టీలోకి వెళ్తుంది? సో అక్కడ ఆవిడ ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 ఆ టైంలో అనుకుంటా, నాకు తెలిసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళ బద్ధ శత్రువు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన టీఆర్ఎస్లోకి రావటం వల్ల మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పాను? ఒక లింక్ కూడా ఉంది, చూడండి. మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వేరే పార్టీ నుంచి వచ్చిన నేతల్ని పచ్చ కాంగ్రెస్ అంటారు. అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కదా, సో ఆయన్ని పచ్చ కాంగ్రెస్ నేత అంటున్నారు. అచ్చ కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల్ని, కంటిన్యూస్గా ఆ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్న నేతల్ని అచ్చ కాంగ్రెస్ అంటున్నారు. మరి అలాంటప్పుడు కొండా సురేఖ, కొండా సుస్మిత వీళ్ళంతా మధ్యలో టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చారు కదా, వీళ్ళే కాంగ్రెస్ అవుతారు? గులాబీ కాంగ్రెస్ అవుతారా? వాళ్ళు పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటే మరి వీళ్ళేం అవ్వాలి? గులాబీ కాంగ్రెసా లేకపోతే ఏ రంగు కాంగ్రెస్ అనుకోవాలి? సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. ఆవేశంతో రగిలిపోయి ఊగిపోయి మాట్లాడితే దెబ్బతింటారు రాజకీయాల్లో. ఒక్కసారి ఒక తప్పటడుగు వేసాము అంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల కొండా సురేఖకి కాంగ్రెస్ పార్టీ కమిటీ నోటీసులు పంపించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
చైర్మన్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. ఆ నోటీసులు ఏముందనే చూద్దాం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె సుస్మిత పరకాలలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సీనియర్ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ కోరుతూ 3 రోజుల్లో వివరణ సమర్పించాలని ఆదేశాలు. శ్రీమతి సుస్మిత గారు నేడు అనగా ఆగస్టు 19వ తేదీ పరకాలలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సీనియర్ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై కమిటీకి అందిన సమాచారం మరియు అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించిన అనంతరం ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ అవసరమని క్రమశిక్షణ కమిటీ భావించింది. అందువల్ల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకు దేవాదాయ అటవీ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు ఈ విషయమై 3 రోజుల్లో వివరణ సమర్పించాల్సిందిగా కోరడమైనది. అంటే కూతురు చేసిన పనికి కొండా సురేఖ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొండా సురేఖ ఏమంటున్నారు ఈ విషయంలో అని గనక చూస్తే, ఇదిగోండి, నా జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా నా స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో అక్కడి అభిమానులు కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదు. దీనికి నన్ను బాధ్యురాలని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నాను. అంటే నా కూతురు చేసిన వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదంటారు, కానీ కూతుళ్ళకి ఆస్తులు పంచివ్వచ్చు, రేపు పదవుల కోసం మళ్ళీ వీళ్ళు మాట్లాడవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఎక్కడి వింత వైఖరి? అయితే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వైఖరి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి మాత్రమే ఈ వైఖరి ఎదురైంది అని అనుకుంటే పొరపాటే. అంటే ఎదుటి పార్టీ వాళ్ళంతా ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది అని చెప్పి రాసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్లలో. వేరే పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత వెబ్సైట్లలో రాయించవచ్చు. కానీ ఇవాళ ఇది కొత్తగా జరుగుతుందేం కాదు. ఆనాడు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డికి కూడా ఈ ఎదురుగాలి ఉంది. పీజీఆర్ ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు రాజశేఖర రెడ్డిని? రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పి జనార్దన్ రెడ్డి ఎన్నిసార్లు అసెంబ్లీ వేదికగా మాట్లాడలేదు? అంతకుముందు చూసుకుంటే వేరే ముఖ్యమంత్రులు, అంటే ఒక మర్రి చెన్నారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ముఖ్యమంత్రులకి సంబంధించి కావచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు? అంటే ఇవన్నీ కూడా జాతీయ పార్టీలో సహజమే. ఏదో అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఎదుటి పార్టీ వాళ్ళు, ప్రత్యర్థి పార్టీల వాళ్ళు చంకలు గుద్దుకుంటే అది వాళ్ళ అమాయకత్వం కింద కట్టొచ్చు, అది వేరే విషయం. అయితే ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడారు. అదేంటి సుస్మిత మాట్లాడిన మాట అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఈ వ్యాఖ్యల్ని చూస్తే మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి మెన్షన్ చేయండి. ఏమాత్రం మర్యాద లేకుండా సీనియర్లు, పొలిటికల్గా రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సీనియర్లు. రేవంత్ రెడ్డి ఏనాడు కొండా సురేఖని కానీ కొండా మురళిని కానీ ఈ స్థాయిలో మాట్లాడింది అయితే లేదు. ఈవెన్ వాళ్ళిద్దరూ కూడా సీనియర్ పొలిటీషియన్సే. కొండా సురేఖ అండ్ కొండా మురళి ఇద్దరు కూడా సీనియర్ పొలిటీషియన్సే. కానీ వాళ్ళిద్దరూ ఏనాడు రేవంత్ రెడ్డిని ఇంత తక్కువ చేసి మాట్లాడింది అయితే లేదు. అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి సుస్మిత మాట్లాడటం, తన వయసు తారతమ్యం మర్చిపోయే అలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు, పూర్తిగా ఖండిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే సుస్మితా పటేల్ మీద కారాల మిరియాలను నూరుతున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు ఆవిడ మీద. సో ఇలాగ ఎందుకు వ్యాఖ్యలు చేయటం, అనిపించుకోవడం దేనికి? తన తల్లి రాజకీయ భవిష్యత్తుకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీలో ఫుల్ స్టాప్ పెట్టించే విధంగా ఈవిడి వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈవిడేమంటారంటే, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డికి మాత్రమే వ్యతిరేకం. నేను ఎప్పుడూ కూడా రాహుల్ గాంధీ అధినాయకత్వాన్ని, సోనియా గాంధీ అధినాయకత్వాన్ని నేను శిరసా వహిస్తాను, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నేను ఎప్పుడు విధేయతతోనే ఉంటానని చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ముఖ్యమంత్రే కదా, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎన్నుకున్న ముఖ్యమంత్రే కదా రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని ఎదిరించి, రేవంత్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడి
రేవంత్ రెడ్డిని తీసి పడేసి మాట్లాడి ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా బిహేవ్ చేస్తే అధిష్టానాన్ని ధిక్కరించినట్టు కాదా? అది అధిష్టాన నిర్ణయం కాదా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టడం అనేది? సో ఇవన్నీ కూడా అంటే మనం తప్పు చేసేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలుగా వీటిని చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. కొండా సురేఖకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి యాక్షన్ రాబోతుంది అనుకుంటున్నారు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? సురేఖని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుందా, లేదు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతోటి సురేఖకి సంబంధం లేదు అని చెప్పే నిర్ణయం తీసుకుంటుందా? ఇక భవిష్యత్తులో సుస్మితా పటేల్కి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుందని మీరు అనుకుంటున్నారా, లేదు ఆవిడకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ ఉండదు అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.